క్యూబా విషయంలో రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా మరి ట్రంప్ గారు చెబుతున్నారు. ఇక మూడవది, లెబనాన్లో జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, అటు ఉక్రెయిన్ రష్యా వార్ ఆగింది, ఇరాన్ అమెరికా వారు ప్రస్తుతానికి ఆగింది, కానీ ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ వార్ మాత్రం ఆగలేదు. నిజానికి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంకాస్త దూకుడే పెంచింది ఇజ్రాయిల్ లెబనాన్ మీద అని చెప్పాలి ఈ 2 రోజుల నుంచి. ఎందుకంటే లెబనాన్ మీద దాడులు ఆపడం అనేది తన అంశాలలో ఒకటిగా ఇరాన్ పెట్టడం ఏదైతే ఉందో దానిని అంగీకరించాలా వద్దా అన్న సందిగ్ధంలో ఇజ్రాయిల్ ఉంది. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది ఇజ్రాయిల్. కానీ ఇక్కడ ఇజ్రాయిల్ టెలివీన్ నగరానికి, పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాద్ నగరానికి కూడా గ్యాప్ బాగా పెరిగింది. పాకిస్తాన్ వైఖరి పట్ల ఇజ్రాయిల్ చాలా సీరియస్గా ఉంది, పీకల దాకా కోపంగా ఉంది కొన్ని విషయాల్లో. ఈ సందర్భంలో ఏకంగా అమెరికా ఇక్కడ ప్రపంచ శాంతి దూతలాగా పాకిస్తాన్ని భావించి తీసుకువెళ్ళి ఈ యుద్ధాన్ని పాకిస్తాన్ ఇస్లామాబాద్లో చర్చలు జరపడానికి పెట్టడం ఏదైతే ఉందో దాని పట్ల ఇజ్రాయిల్ ఇంకాస్త కోపంగా ఉంది. దాంతో లెబనాన్ మీద దూకుడిని ఇంకా పెంచుతూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే గనక అక్కడ లెబనాన్ దెబ్బవుతుంది. లెబనాన్ మీద దాడులు ఆపకపోతే ఇరాన్ మళ్ళీ గన్ను, ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ట్రిగ్గర్ మీద వేళ్లు తీయొద్దు అని ఏదైతే చెప్పారో ముస్తఫా ఖమేనీ, అది అలాగే కొనసాగేలాగా ఉంది. వాళ్ళు వేళ్లు తీసేలాగాను లేరు, వీళ్ళు యుద్ధాన్ని ఆపేలాగాను లేరు. మరి పెత్తనం చేయడానికి, ఒక పేను పెత్తనం చేయడానికి వచ్చిన పాకిస్తాన్ మరి ఎలా ఆపుతుందో, శాంతి దూత పాకిస్తాన్ మరి ఏం చేయబోతుందో ఈ యుద్ధంలో, ఇది మాత్రం వినడానికి చాలా కామెడీగా ఉంటుంది భారతీయులు అన్న వాళ్ళందరికీ కూడా. పాకిస్తాన్ శాంతి దూత, పాకిస్తాన్ పేను పెత్తనం అనేది ఏదైతే ఉందో అది వినడానికి మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. సో మొత్తానికైతే అటు ఇజ్రాయిల్ ఈ చర్చల విషయంలో ప్రశాంతంగా అయితే లేదు, అదే కోపంగా ఉంది. లెబనాన్ మీద యుద్ధాన్ని ఆపేలాగాను లేదు, ఇరాన్ ఆ విషయంలో వెనక్కి తగ్గేలాగా కూడా లేదు. కాబట్టి ఈ చర్చలు ఏ టర్న్ తీసుకుంటాయి, ఎలా ఉండబోతాయి అనేది మరి భవిష్యత్తే సమాధానం చెప్పాలి.